యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో మనము ఎంతో ఈజీగా బోట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తాను నేను. ఫస్ట్ మనకి లైనింగ్ పీసెస్ కావాలి. మెయిన్ పీసెస్ తీసుకున్నాము. ప్యాచ్ కోసము ప్యాచ్ పీస్ తీసుకున్నామండి. చెస్ట్ కట్ చేసుకున్నామండి. మనము చంక కూడా కట్ చేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి మనకి బోట్ నెక్కి 7 పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ అన్నది వెడల్పు రావాలి కాబట్టి మనకి బోట్ నెక్ షోల్డర్ 7 పెట్టుకోవాలండి. 7 పెట్టుకొని 4 నెక్ పెట్టేసుకోవాలి. ఫోర్ నెక్ పెట్టేసుకున్న తర్వాత 4.5 డౌన్ గీసేసుకోవాలి. నెక్ డౌన్. ఇది ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను నేను మీకు. ఇలా పెట్టి ఇలా రౌండ్గా గీసుకోకూడదండి, ఎందుకంటే మనకి బోట్ షేప్ రావాలి కాబట్టి. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ చూడండి, ఒక 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా గీసుకోవాలి. బోట్ రావాలంటే మనం ఇలా గీసామనుకోండి, అది రౌండ్ షేప్లో వస్తుంది. ఇలా గీసేసుకున్న తర్వాత మనం చెస్ట్ కొలతలు పెట్టేసుకున్నాము, నడుము కొలతలు పెట్టేసుకున్నాము, చంక కట్ చేసేసుకున్నాము, బోట్ కట్ చేసేసుకోవాలి. ఇక లైనింగ్ పీస్ని మనం బోట్ నెక్ కట్ చేస్తున్నాము. ఇలా నెక్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ పీస్ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి పక్కన. లైనింగ్ పీస్ తీసుకొని చంక రౌండ్ ఉంది కదండి, ఈ చంక రౌండ్ చూసుకొని ఇలా గీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ చూసుకొని ఇలా తీసుకొని కట్ చేసుకోవాలండి. అంటే మన ఇష్టం అండి, ఇలా రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్టార్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అండి. నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీసు కట్ చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసిన పీసు పక్కన పెట్టేసుకుందాము. ప్యాచ్ కోసం తీసుకున్నాము. ఇలా పెట్టేసి ఇలా సీదా మీద లైనింగ్ వేసి కుట్టుకోవాలండి. ఉల్టాకి తిప్పుకోవాలి. ఇలా కుట్టుకోవాలండి. లైనింగ్ కూడా ఇలా మొత్తం జాయింటింగ్ చేసుకోవాలి. మెడ పీసు సీదా మీద వేసి ఉల్టాకి తిప్పుకొని ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ చుట్టూ మనము కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ మనం కుట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పీస్కి మనం ఏం చేయాలంటే ఇలా వేసుకొని కుట్టుకోవాలండి. అయిపోయిందండి. ఈ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా వెనక పార్ట్ కట్ చేసుకున్నాం మనము. కట్ చేసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ మనకి 4 తీసుకుంటున్నాము. వెనక నెక్ 2 ఇంచెస్. ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలండి. ఇలా 1 పీస్ మనము సీదా మీద వేసి తిప్పి పై కుట్టు వేసుకున్నాము. నెక్ దగ్గర ఇటువైపు చంక వస్తుంది, ఇది నెక్ వస్తుందండి. ఇలా 2 పీసులు మనము కుట్టుకొని రెడీ పెట్టుకున్నామండి ప్యాచెస్. ఇప్పుడు ఈ పీసు ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పీస్ దీనికి వేసేసుకొని ఇలా కుట్టుకొని ఒకసారి చూసుకోవాలండి. పై కుట్టు వేసేసుకోవాలి.
మన బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇలా ప్యాచ్ వేసుకోవాలి. మనకి ఈ ప్యాచ్ అన్నది మనం నెట్లో కూడా వేసుకోవచ్చండి. నెట్ పీసెస్ కూడా దొరుకుతుంది. మాకు ఈ పట్టు పీసెస్ దొరికింది కాబట్టి పట్టు పీసెస్ వేస్తున్నాము. ఇలా ఇదేమో శారీలో వచ్చిన పీస్ అండి, ఇది పట్టు పీస్ తెచ్చి వేసాము మేము. హ్యాండ్స్ ఇలా వేసేసుకోవాలండి.